నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ దిస్ ఇస్ తేజస్వి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ప్రజలు కూటమికి అనూహ్య మెజారిటీతో పట్టం కట్టారు. ఈ సంవత్సర కాలంలో కూటమి పాలనకు ప్రజలు ఇస్తున్న మార్కులేన్ని, హామీల అమలు, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే అంశంపైన విపక్ష నేతల రెస్పాన్స్ ఏంటి? ఇదే అంశంపై ఇప్పుడు పల్నాడు రాజకీయాల్లో వేడి పెంచుతోందా? సవాళ్లు ప్రతి సవాళ్లతో అక్కడి రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయా? గురజాల కేంద్రంగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలేంటి? బస్తీ మే సవాల్ అంటున్న నేతలు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్. సరిగ్గా ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 స్థానాలను కూటమి పార్టీ దక్కించుకుంది. ఇక కూటమి పాలన ఏర్పడి ఏడాది పూర్తయిన వేళ పల్నాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గురజాల నియోజకవర్గం అభివృద్ధిపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా ఏడాది కాలంలో గురజాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపైన బహిరంగ చర్చకు సిద్ధమని రెండు పార్టీల నేతలు బస్తీ మే సవాల్ అంటున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారో చెబుతూ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో 1000 కోట్లు అభివృద్ధి నిధులు తెచ్చానని ఎమ్మెల్యే ఎరపతినేని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్ల పట్టణానికి ట్యాప్ల ద్వారా కృష్ణా జలాలు తేవటంతో పాటుగా హైవేకు ల్యాండ్ సేకరణ టీడీపీ హయాంలోనే జరిగిందని చెబుతున్న ఎరపతినేని మెడికల్ కాలేజీని కూడా తానే తెచ్చానని వివరిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఏడాది కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని పెదవి విరుస్తున్నారు. ఏడాది పాలన పూర్తిగా పడకేసిందని ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. ఏడాది పాలన అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మహేష్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేస్తే సహించమని హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. గురజాల నియోజకవర్గం అభివృద్ధి చేశానని గణాంకాలతో సహా చర్చకు తాము సిద్ధమని ఎమ్మెల్యే ఎరపతినేని ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఈ చర్చ రాజకీయంగా రెండు పార్టీలోనూ వేడి పెంచుతోంది. ఏడాది కాలంగా జరిగిన అభివృద్ధి గురించి వివరించేందుకు సిద్ధమని ఎరపతినేని ప్రకటించారు. ఇక ఇప్పుడు వీరిద్దరి మాటల యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నియోజకవర్గంలో రెండు పార్టీల్లోని కేడర్లో కనిపిస్తోంది.